హిందీ బాక్సాఫీస్పై బాలయ్య దండయాత్ర. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రెండ్స్, బాలయ్య గారు వరుసగా 4 బ్లాక్ బస్టర్లు సాధించారు. ప్రస్తుతానికి సీనియర్ హీరోలలో టాప్ ప్లేస్లో ఉన్నారు. బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా వచ్చింది డాకు మహారాజ్. ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. బాలయ్య కెరీర్లోనే ఫస్ట్ డే 56 కోట్ల హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ ఎక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద తన జోరు తగ్గలేదనే చెప్పాలి. దాదాపు 9 రోజులకు గాను 163 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓ 2-3 చోట్ల తప్ప దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ మూవీ. ఈ సినిమాకు ఏమాత్రం ప్రమోషన్స్ లేకున్నా కానీ ఇప్పటికే తమిళ బాక్సాఫీస్ వద్ద రంగంలోకి దించారు చిత్ర బృందం. అక్కడ బాలయ్య తన హవా గట్టిగానే చూపిస్తున్నారు. ఇప్పుడు హిందీ బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నాడు బాలయ్య. ఈ నెల 24న హిందీలో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. హిందీలో ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. బాబీ డియోల్ విలన్గా నటించడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారిందనే చెప్పాలి. చూడాలి మరి హిందీ బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఏ రేంజ్లో దండయాత్ర చేస్తాడో.